వెల్కమ్ టు అవర్ ఛానల్. 21/3/2025 అప్లికేషన్ ప్రారంభం. 5/4/2025 అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఏ అప్లికేషను దేనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్ నుంచి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషల్ డ్రైవ్ ద్వారా మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన పోస్టులు, దానికి సంబంధించిన కేటగిరీ వైజ్ కూడా మనకి పోస్టులు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. కేటగిరీ క్లియర్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ కోడ్ మొత్తం వేకెన్సీస్ 54 వేకెన్సీస్, మొత్తం 54 వేకెన్సీస్. అందులో ఎస్సీ వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 13, ఓబీసీ వాళ్ళకి 30 పోస్టులు కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆపరేటర్ ట్రైన్ కెమికల్ సంబంధించిన పోస్టుకు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫుల్ టైం రెగ్యులర్ బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ ఫ్రమ్ యూసీసీ. అయితే ఇక్కడ చూడండి, బీఎస్సీలో కెమికల్ చేసిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మినిమం పర్సంటేజ్ మార్క్స్ వచ్చేసరికి 50% ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, మిగతా వాళ్ళకి 55 మార్క్స్ అనేది టెస్ట్ ఉండాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అది ఇంకో విషయం గుర్తుంది, 22,000 నుంచి 60,000 వరకు మనకు శాలరీ అనేది ఉంటుంది. అంటే 22,000 రూపాయలు అనేది బేసిక్ పే అన్నమాట. దానికి హెచ్ఆర్ అలవెన్సెస్ ఆటోమేటిక్ అవన్నీ క్లియర్గా మొత్తం యాడ్ అయితే 60,000 రూపీస్ మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ కూడా పోస్ట్ కోడ్ ఒకసారి చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన పోస్టు క్వాలిఫికేషను క్లియర్గా నేను నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుంచి చూసుకోవచ్చు క్లియర్గా అనేది. డౌట్ ఉన్నా కూడా ఇక్కడ చూడండి పోస్టు అయితే బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3కి సంబంధించిన చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ పాస్డ్ సర్టిఫికేట్ కంపెనీ. అంటే క్లియర్ చూడండి, బాయిలర్ అటెండెంట్ దానికి సంబంధించినటువంటి ఎవరైనా అప్లికేషన్ ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్న అప్లికేషన్ అనేది పెట్టుకోండి. దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూడండి, మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఉండాలని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అంటే ప్రతిదీ ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారా లేదా ఏమిటి అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి అన్నమాట. ఇక్కడ కూడా చూడండి, జూనియర్ ఫైర్మెన్కి సంబంధించినటువంటి గ్రేడ్ 3కి సంబంధించిన చూసుకున్నట్లయితే వేకెన్సీస్ 2 ఎస్టీకి ఉన్నాయి, 2 మొత్తం. అయితే క్లియర్గా ఒకసారి చూడండి, ఎస్ఎస్సి 10th క్లాస్తో పాటు 6 months ఫుల్ టైం ఫైర్మెన్ సర్టిఫికేట్ కోర్స్. అంటే ఫైర్మెన్ డిపార్ట్మెంట్లో మనం కోర్స్ చేసినట్టుంటే ఒక 6 months ట్రైనింగ్ ఇలా తీసుకున్నట్టుంటే దానికి సంబంధించిన కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా యాడ్ చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా పోస్టులు ఉన్నాయంటే ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి, హెచ్ఎస్సి ప్లస్ 3 years కోర్సు. అంటే ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి, ఫుల్ టైం రెగ్యులర్ బీఎస్సీ ఫిజిక్స్. ఇంతకుముందుకు కెమిస్ట్రీ ఉంది కదా, పైన కనిపించింది కదా, కెమికల్ తర్వాత కెమిస్ట్రీ తర్వాత ఇక్కడ ఫిజిక్స్. అంటే పోస్టుకు సంబంధించినటువంటి మనకు ఏ విభాగంలో మనం పూర్తి చేస్తామో ఆ విభాగంలో మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించిన చూసుకున్నట్లయితే ఫుల్ టైం అండ్ రెగ్యులర్ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్. దానికి సంబంధించిన బ్యాచెస్ ఎవరైనా చేసిన ఉన్నా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మనకు అప్లికేషన్లో క్లియర్గా మనకు ఎంత ఏముంది, మనకు క్వాలిఫికేషన్ అంటే అవన్నీ కూడా క్లియర్గా అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాన్ని చూసుకున్నట్లయితే హౌ టు అప్లై చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, డీటెయిల్డ్ గైడ్లైన్స్ ప్రకారం అప్లికేషన్ రిజిస్ట్రేషన్, ఆ తర్వాత పేమెంట్ ఫీజ్, ఆ తర్వాత డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్. అంటే ఇక్కడ క్లియర్గా దానికి ఇంకో క్వశ్చన్ కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ క్యాండిడేట్ మనకు పారాగ్రాఫ్ అనేది రాసి మనకు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ఉన్నటువంటి చేయాల్సినటువంటి పారాగ్రాఫ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్ని మనకు రాసి మనకు అప్లోడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అంటే క్యాపిటల్ లెటర్స్ సిగ్నేచర్లో కాకుండా నార్మల్ సిగ్నేచర్లో పెట్టాల్సి అనేది ఉంటుంది అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. క్లియర్గా అనేది అప్లోడ్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా అనేది 54 పోస్టులు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చాలా పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మనకు ఒకసారి జాబ్లో జాయిన్ అయినంటే 60,000 రూపీస్ మనకు శాలరీ రావడం అనేది జరుగుతుంది. సో కాబట్టి
అందరూ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోండి, క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఇది ఏ విభాగంలో మనకు వీడియో చేయాలన్నా కింద కామెంట్ సెక్షన్లో క్వాలిఫికేషన్ అనేది పెడితే దానికి సంబంధించినటువంటి వీడియోస్ అనేది చేయడానికి అనేది అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.